అలాగే అలంకారం కూడా, ఎందుకంటే హరిహర పుత్రుడు కాబట్టి అభిషేక ప్రియ శివ అలంకార ప్రియ విష్ణు. అభిషేకం చేస్తే పరమేశ్వరుడు చాలా సంతోషపడతాట. మట్టి ముంతతో మంచినీళ్ళు తీసుకువెళ్ళి, స్వామి ఇదే నా శక్తి అని ఆ బోలాశంకరుడు శిరస్సు మీద పోసి ఓం నమ శివాయ అంటూ ఆయన చాలా పరవశించిపోతాడు. అలాగే తులసి దళాన్ని తీసుకువెళ్ళి విష్ణుమూర్తి పాదాల చెంత ఉంచి గోవింద అంటే ఆయన పరవశించిపోతాడు. అలాంటి హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి వారికి చాలా విశిష్టంగా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు అలాగే విశిష్టమైనటువంటి రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామికి చేసిన విధంగా ఎక్కడా చేయరు. ఎందుకంటే ఆయన శక్తి సంభూతుడు. అలాంటి అయ్యప్ప స్వామికి పంచామృతాలతో వివిధ రకరకాల ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి అభిషేకం చేస్తే ఏమొస్తుంది అంటే, పంచ లోహాలతో తయారు చేయబడినటువంటి ఆ శిలామూర్తికి చక్కగా మరి ఎత్తైనటువంటి ఒక దారం నుండి పంచామృతాలు అభిషేకం చేస్తారు. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితాన్ని పొందుతాం. అలాగే అయ్యప్ప స్వామి వారికి ఆవునై అంటే ఎంతో ప్రీతి. మరి మండల కాలం దీక్ష పూర్తి చేసుకొని చక్కగా అయ్యప్ప స్వామి వారికి కనకాభిషేక మహోత్సవానికి చక్కగా స్వామివారికి మరి మీరు ఇచ్చినటువంటి ద్రవ్యం చేత అందరూ కూడా స్వామివారికి ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మోతమోగిపోతున్నటువంటి గురుస్వామి వారి యొక్క పూజా కార్యక్రమంలో విశిష్టమైనటువంటిది ఆ యొక్క పండ్ల కిరీటము. ఎలాంటి దాని కింద బ్యాలెన్స్ లేకుండా అయ్యప్ప స్వామి వారి మీద శిరస్సు మీద ఇలా బ్యాలెన్స్డ్ గా గురుస్వామి వారు మరి సాక్ష్యం. చక్కగా అదేవిధంగా మరి ఇందాక మనం చెప్పుకుంటున్నాం, అభిషేక మహోత్సవాలు ఎంతో విశిష్టమైనటువంటి చాలా అలంకారంతో కూడుకున్నటువంటి పండ్లతో రకరకాల పండ్లను సేకరించి స్వామివారికి అభిషేక మహోత్సవాన్ని చేస్తున్నారు గురువర్యులు. అందరూ ఒకసారి రెండు చేతుల పైకి ఎత్తి క్లాప్స్ కొట్టండి స్వామి. అలా బ్యాలెన్స్ చేయటం మన గురుస్వామి గారికి ఫస్ట్ నుంచి నేను చూస్తూ ఉన్నాం. మేము కూడా మా గురుస్వాములందరూ ప్రయత్నం చేశారు. అలా నిలబడితే ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టి పండ్ల అభిషేక ప్రియుడే